మా దగ్గర అణుబాంబు లాంటి ఆధారాలున్నాయి, పేలిస్తే అంతే అంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీహార్లో ఓట్ల చోరీ జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారు. ఈసీ మాత్రం రాహుల్ మాటలను పట్టించుకోవాల్సిన పని లేదంటూ లైట్ తీసుకుంది. అసలు బీహార్లో ఏం జరుగుతోంది? విపక్షాలు ఎందుకు ఆందోళన చేస్తున్నాయి? బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై దుమారం కొనసాగుతోంది. ఈ ప్రక్రియను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న విపక్షాలు పార్లమెంటు లోపల వెలుపల నిరసనలతో హోరెత్తించాయి. ఉభయ సభల్లో కార్యకలాపాలు అడ్డుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ తరహాలోనే ఎస్ఐఆర్ పైన స్పెషల్ డిబేట్ నిర్వహించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశాయి ఇండియా కూటమి పార్టీలు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ అంటే బీజేపీ కోసం ఈసీ చేస్తున్న ఓట్ల చోరీ అని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. अब हमारे पास ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है और मैं लाइटली नहीं बोल रहा हूं, मैं 100% प्रूफ के साथ बोल रहा हूं. రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. ఇలా రోజూ వచ్చే బెదిరింపులను తాము పట్టించుకోబోమని స్పష్టం చేసింది. పారదర్శకంగా పనిచేస్తూనే ఆరోపణలను విస్మరించాలని అధికారులకు సూచించింది. మరోవైపు ఎస్ఐఆర్ అనంతరం బీహార్ ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఈ డ్రాఫ్ట్ ఓటర్ రోల్ను షేర్ చేసిన ఈసీ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచింది. ఈ జాబితాలో సవరణలకు నెల రోజులు అంటే సెప్టెంబర్ 1 వరకు అవకాశం కల్పించింది. అర్హులైన వ్యక్తుల పేర్లను జాబితాలో చేర్చడానికి, అనర్హులుగా భావించిన వారి పేర్లను తొలగించడానికి పౌరులు, రాజకీయ పార్టీలు ఈలోగా ప్రతిపాదనలు చేయొచ్చు. బీహార్లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 90,817 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ రోల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించింది ఈసీ. ఈ సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో 52 లక్షల మంది ఓటర్లు సంబంధిత చిరునామాల్లో లేరని వెల్లడైంది. 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా 26 లక్షల మంది ఇతర నియోజకవర్గాలకు మారారు. మరో 7 లక్షల మంది ఓటర్లు 2 చోట్ల ఓటు నమోదు చేసుకున్నట్టు ఎస్ఐఆర్లో తేలింది.